నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. కూలి పనులు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మోనూరు 161 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. 161 జాతీయ రహదారిపై ఆగి ఉన్న రాజస్థాన్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మోనూరు సమీపంలో మంగళవారం రాత్రి 10 గంటలకు చోటు చేసుకుంది. మృతులు పెద్ద ఎక్కర్ల గ్రామానికి చెందిన నాగు, అదే గ్రామానికి చెందిన సచిన్, జుక్కల్ మండలం నాగాల్గావ్ గ్రామానికి చెందిన అశోక్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. బాలాజీ, గ్రామం నాగల్గావ్. మద్దూరు నుంచి మా తమ్ముడు రావటుండే లారీ మధ్యలో ఆగింది. ఆ లారీ అతడు ఇండికేటర్ వేయలేదు, ఏమీ లేదు. 4 పైన మధ్యలో ఆగింది. అంటే స్ట్రేట్గా వచ్చి దాని లారీకి వెళ్ళడం వల్ల ముగ్గురు చనిపోయారు. నాకు ముగ్గురు చనిపోయారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు లేరని, నిబంధనలు పాటించకుండా వెళ్లారా, పప్పులో కాలు వేసినట్లే, జేబుకు చిల్లు పడినట్లే. వాహనదారులారా తస్మాత్ జాగ్రత్త. ఇంటి నుండి బయటకు వెళ్తున్నారా, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, తాడ్కోల్ చౌరస్తాలలో పోలీసులు సీసీ కెమెరాలు బిగించారు. సీసీ కెమెరాలకు జిల్లా ఎస్పీ కార్యాలయం కంట్రోల్ రూమ్ అనుసంధానం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై అక్కడి నుంచి పోలీసులు గమనిస్తూ ఫైన్ వేస్తూ ఉంటారు. ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్ తప్పనిసరి ధరించాల్సిందే. 4 వీలర్స్ నడిపే వాళ్ళు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. నిబంధనలు పాటించాల్సిందే. లేకపోతే కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాల ముందు కూర్చున్న పోలీసులు జరిమానా విధించి ఆ సందేశాన్ని ఫోన్ కు పంపిస్తారు. నాన్ లోకల్ మాది లోకల్ ఇంటికి పోయి వచ్చేదాకా 4,250 ఫైన్ పడాటుంది. మేము చేసే హోటల్లో పని 400 కైకిలో పని చేస్తాం సార్. అట్లా ఇక 1,250 ఫైన్ పడ్డాక మేము 150 తోటి ఏం కలియం చేయాలా, నడువురులో కెమెరాలు పెడితే ఎట్లా, ఊర్ల నుంచి కెమెరాలు తీసేయాలని కోరుకుంటున్నాం. బాన్సువాడ టౌన్ లిమిట్స్లో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి మానిటర్ చేయడానికి స్వయంగా రావడం జరిగింది. సో టౌన్ లిమిట్స్లో కొన్ని కొత్త కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఆటోమేటిక్గా మనకు వైలేషన్స్ క్యాప్చర్ చేసే కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాము. దాని ద్వారా ఆటోమేటికల్గా మన కంట్రోల్ రూమ్ నుంచి, కామారెడ్డి కంట్రోల్ రూమ్ నుంచి కూడా వైలేషన్ సిగ్నల్ జంపింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ వాళ్ళకు మెసేజ్ చలాన్ జనరేట్ అవుతుంది. సెకండ్ థింగ్, ఇక్కడ ట్రాఫిక్ని మొత్తం రెగ్యులేట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు ఒక 6 సిబ్బందితో కూడా ట్రాఫిక్ వింగ్ ఒకటి స్టార్ట్ చేసినాము. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాన్ని 12 మందికి ఇంక్రీజ్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ప్రాపర్ రెగ్యులేటెడ్ ట్రాఫిక్ అయ్యే విధంగా ఎన్షూర్ చేస్తాము. సో యాజ్ ఆఫ్ నో ఇందులో వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొనుగోలు తీరు తెన్నుల్ని పరిశీలించిన రైతులతో మాట్లాడి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వివరించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 14 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేవలం 2 కేంద్రాల్లో మొక్కజొన్నలు మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మహబూబాబాద్ మార్కెట్ లో 1,95,000 క్వింటాలు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తే మార్కుఫెడ్ మాత్రం 195 క్వింటాలు కొనుగోలు చేసిందంటే ఎంత దారుణమైన దోపిడీ ఉందో అర్థం చేసుకోవచ్చు. 1 ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తే మార్కుఫెడ్ 26 క్వింటాలను మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు పెట్టింది. మిగతా పంటను ఎక్కడ అమ్మాలి? మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఖమ్మం స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకి గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సంబరంగా జరిగాయి. గత 9 సంవత్సరాలుగా స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని చివరి ప్రైమరీ విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు పాఠశాలలో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రైమరీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రత్యేక గ్రాడ్యుయేషన్ వస్త్రధారణలో నెత్తిపై గ్రాడ్యుయేషన్ టోపీ ధరించి ఈ వేడుకలలో నేత్రపర్వంగా పాల్గొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. విద్యార్థుల ఫోటోలతో మెమంటోలు బహుకరించడంతో వారి ఫోటోలతో ఉన్న మొమెంటోలు అందుకున్న విద్యార్థులు మురిసిపోయారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడారు.
తమ పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తూ తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని, ఇదే విధంగా భవిష్యత్తులోనూ తమ పాఠశాలకి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Respected teachers and all my dear friends, today is a very special day to all of us. As we are the students of grade 1, standing here on our graduation feels like a biggest achievement. I am very happy and proud to be part of this school, from taking tiny steps to going to my secondary school. I am very grateful to Sukanya ma'am and Chaitanya sir for cherishing us. To my beloved teachers, you make us learn and bear our naughtiness. My dear friends, we laugh together and learn together. Our friendship is something really unforgettable. At last, I would like to say that I honored to this school as my second home. Thank you. Good morning, respected teachers and my dear friends. Today is very special day. We are graduating from 5th grade. It feels just we are walking into playgroup, but now we are moving to secondary school. First, thank you to my amazing teachers. You didn't teach us math and reading. You tell us how to be kind, confident and curious. Thank you for your patience and making learning so much fun. To my classmates, we have shared everything like playing, making projects and making friends. Let's take those happy memories with us to our next school. It was a little nervous, but we should go. Thank you. Good morning everyone, I am Abhay Krishna from 5th grade from Smart Kids. Today is a very joyful day and emotional day to all of us. A 5th grade talking to my first step in the school to going in many more milestones. I feel very proud and thank you teacher for loving us and taking care of us. I am proud to be a student of Smart Kids. Thank you. Good morning everyone. We are from Smart Kids Pathshala. Today is a very special day and heartwarming day for our school as we are celebrating graduation of class 5 students of batch 2025 and 26. It is really a very special day as we have seen all these beautiful children taking their first tiny steps here, holding their parents like not coming to school and making tiny tantrums, and now they are achieving each and everything and they are batching out from our school. It is really a very emotional day. As teachers, we feel very proud and we have seen all these children's laughter, their enjoyment and their way of learning, and we are very much proud of that. And also a small suggestion or advice it may be, what is that is, always stay curious, stay disciplined and have self-belief in yourself, because as teachers we always believe in each and every of our student. And as you all children of class 5 move forward, always carry the values of what you have learned here, that is taking a very hardship, making hard work, discipline, being kindness and everything. These values are always valuable to you wherever you go. So it is a very heartfelt moment to all of us and congratulations to all the class 5 students who are being graduated. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.